హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. ఎప్పుడన్నా జున్ను గుర్తొస్తే ఇంట్లో ఉన్న గట్టి పెరుగు తినేసేదాన్ని. అదే జున్ను పాలు ఇంట్లో ఉంటే చేసుకోకుండా ఉంటామా? అందరి ఫేవరెట్ డిష్, అలానే చూడగానే నోరూరిపోయే రెసిపీ అదేనండి. కమ్మటి జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా జున్ను పాలు హాఫ్ లీటర్, నార్మల్ పాలు 2 లీటర్స్, బెల్లం ముప్పావు కేజీ, నల్ల మిరియాలు అరకప్పు, యాలకులు 10. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో జున్ను పాలు వేసుకోవాలి. చూడండి ఈ పాలు ఎంత చిక్కగా ఉన్నాయో, మనకి పెయింట్ ఉంటుంది కదా, సేమ్ అలానే అంత తిక్కగా ఉన్నాయి. ఇందులోకి మనం మామూలు పాలు వేసుకోవాలి. నాకు నార్మల్‌గా మన మామూలు పాలు అయితే నాకు 2 లీటర్స్ పట్టినియండి. ఇలా నార్మల్ పాలు వేసిన తర్వాత ఇందులోకి మనం బెల్లం కలుపుకోవాలి. బెల్లం మనం తురుముకుని వేసుకోవచ్చు, ఇలా ముక్కలు కూడా వేసుకోవచ్చండి. దీని తర్వాత మనం ఇందులో మిరియాలు కలుపుకోవాలి. నేను మీకు ఇంగ్రీడియెంట్స్‌లో మిరియాలు డైరెక్ట్‌గా చూపించాను. కానీ తర్వాత నేను వీటిని దంచుకున్నాను. మరీ ఫైన్ పౌడర్‌గా కాకుండా కొంచెం బరకగా దంచుకున్నాను. ఇప్పుడు ఈ దంచి పెట్టుకున్న మిరియాలని ఈ మిక్స్ చేసిన పాలలో కలుపుకోవాలి. నేనైతే మాక్సిమం పౌడర్ అంతా వేసేసుకున్నానండి. నాకు కొంచెం ఘాటు ఎక్కువగా కావాలి. తరువాత ఇలాచీ కూడా వేసుకోవాలి. నేను ఇలాచీ కూడా ఫైన్ పౌడర్‌గా చేయలేదు. ఇలా బరకగా దంచుకున్నాను. ఇలా బరకగా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చూడండి నేను ఇందులో హ్యాండ్ యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను ఆ బెల్లం ఏదైతే ఉందో నేను వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. తురుముకోలేదు. అవి కింద గిన్నెకి అంటుకొని ఉంటాయి కాబట్టి నేను వీటిని బాగా కలుపుకుంటున్నాను. ఏమాత్రం బెల్లం ముక్కలు లేకుండా అన్నీ బాగా కలిసేలా కలుపుతున్నాను. చూడండి ఈ పాలనన్నిటిని ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా వేలు పెట్టి చూస్తే మనకి ఈ థిక్‌నెస్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ జున్ను పాల్లోకి నార్మల్ పాలు సరిపోయినాయా? లేకపోతే నార్మల్ పాలు ఎక్కువైపోయినాయా? అనేది మనం ఇలా చూసుకోవచ్చమాట. అలా ఎలా తెలుస్తుందంటే ఆ వేలు పైన మనకి తెల్లగా కనిపిస్తుంది. అంటే ఆ పాలు ఇంకా చిక్కగా ఉన్నట్టు అర్థం. ఇలా ఈ పాలంతా కంప్లీట్‌గా బాగా కలుపుకున్న తర్వాత మనం దంచుకొని వేసుకున్న మిరియాల పౌడర్ అండ్ అలానే ఇలాచీ పౌడర్ కూడా ఈ పాలలోకి ఆ ఘాటు అనేది దిగాలి. మనకి ఇలా ఘాటు దిగాలంటే వీటిని ఒక 1-2 హవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. లేకపోతే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ ఘాటు అనేది మనకి కంప్లీట్‌గా ఈ జున్నులోకి దిగుతుంది. కొంతమంది జున్నులో సొంఠి కూడా వేస్తారు. నేనైతే దాన్ని స్కిప్ చేసుకున్నాను. మీరు వేసుకోవచ్చు కావాలనిపిస్తే. ఇంకా చిన్న పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు పేరెంట్స్ ఏం చేస్తారంటే క్యాష్యూస్ ఇంకా ఆల్మండ్స్ ఉంటాయి కదండీ! వాటిని చిన్నగా బరకగా వాటిని మిక్సీ పట్టుకొని ఈ పాలలో కలిపేయాలి. వాటి ఫ్లేవర్ కూడా ఆటోమేటిక్‌గా ఈ పాలలోకి దిగుతుంది. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ అలానే ఇందులోకి బెల్లం కాకుండా కొంతమంది పంచదార కూడా వాడతారండి. మీరు పంచదార యూజ్ చేసినట్టయితే మనకి బెల్లం కన్నా కొంచెం తక్కువ పడుతుంది. చూడండి వీటిని నేను మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేను వీటిని 2 హవర్స్ వరకు పక్కన పెట్టుకున్నాను. తర్వాత మూత తీసి వీటిని బాగా వడగట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఆ బెల్లంలో ఏమైనా డస్ట్ ఉన్నా సరే, ఈ మిరియాల పౌడర్ ఇవన్నీ మనకి ఫిల్టర్ అయిపోతాయి. నేను 3 బౌల్స్‌లోకి జున్నుని వేసుకుంటానండి. ఏ బౌల్‌కి ఆ బౌల్ సెపరేట్‌గా నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. మనకి ఆల్మోస్ట్ ఫ్లేవర్ అంతా దిగిపోతుంది కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏం అవ్వదు. చూడండి ఇలా పాలన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత ఇలా నేను బౌల్స్‌లోకి తీసుకున్నాను. వీటిపైన మూత పెట్టేసి ఇది ఒక క్యారేజ్‌లా ఉంటుంది. దీన్ని కుక్కర్‌లో పెట్టుకోవాలి. చూడండి వీటికి ఒక స్టాండ్ ఇచ్చాడు. అండ్ కుక్కర్‌లో కూడా మనం ముందుగా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది స్టీమ్ ద్వారా కుక్ అవ్వాలి కదా! వాటర్ కూడా ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువ అవ్వడం వల్ల లోపల బాయిల్ అవుతూ మనం పెట్టుకున్న ఈ బౌల్స్‌లోకి అది వెళ్ళిపోయి ఆ జున్ను ఏదైతే ఉందో అది చప్పగా అయిపోతుందండి. నేనైతే వాటర్ కరెక్ట్‌గా ఒక పెద్ద గ్లాస్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ సర్ది పెట్టుకున్న ఆ 3 బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్లోగా పెట్టుకోవాలి. లేకపోతే లోపల ఉన్న పాలు ఏవైతే ఉన్నాయో బయటకొచ్చేస్తాయి. స్లోగా ఆ స్టాండ్ ఇందులో పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను నార్మల్ మూత యూజ్ చేస్తున్నాను. కుక్కర్ మూత అయితే యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇది మనం ఒకసారి తీసుకొని చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ కుక్కర్ మూత అయితే అలా కాదు. కంప్లీట్‌గా విజిల్స్ అయితే రానివ్వాలి. కుక్కర్‌కి ఎగ్జాక్ట్‌గా 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. నాకైతే ఇది కంఫర్ట్‌గా ఉంటుందని చెప్పి నేను ఈ మూత పెట్టుకున్నాను. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిన్న మంట మీద ఉండాలండి. జున్ను చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఈ జున్ను కుక్ అవ్వడానికి మనకి ఎగ్జాక్ట్‌గా 1 అవర్ పడుతుంది. 1 అవర్ తర్వాత చూడండి జున్ను రెడీ అయిపోయింది మనకి. అంతేనండి. ఎంతో కమ్మగా ఉండే జున్ను రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.